హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామాక్షి వచ్చి డబ్బులు దొరికాయని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు మీనా ఇద్దరూ కలిసి ప్రభావతిని నిలదీస్తూ ఉంటే, నాకు మాత్రం ఏం తెలుసు, మీకెంత తెలుసు, నాకు అంతే తెలుసు ప్రభావతి అంటూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య, ఇప్పుడు నేనెవరిని తిట్టాలి? కామాక్షి గారినా లేక మిమ్మల్నా? డబ్బుకి కాళ్ళున్నాయా, రెక్కలున్నాయా? కందిపప్పు డబ్బాలో నుంచి వాటంతట అవే ఎగిరి అవి పెసరపప్పు డబ్బాలోకి ఎలా దూరుతాయి అత్తయ్య? అప్పుడెప్పుడో పోతే ఇప్పుడెలా దొరుకుతాయి అత్తయ్య? ఇది ఏ దొంగ పని అని మీనా నిలదీస్తూ ఉంటే, ఎవరో ఒకరు చేసిన దొంగ పనే. ఏమమ్మా లక్షావతి, ఏం మాట్లాడవేంటి? నాట్యం కాస్త నాటకంగా రూపుదిద్దుకుంటుందా అని బాలు అడుగుతూ ఉంటాడు. చెప్తున్నాను కదరా, మీకేం తెలుసో నాకు అదే తెలుసు అని ప్రభావతి అంటూ ఉంటే, అమ్మమ్మ మీకు అంతా తెలుసు, నాకు నా భార్యకి కొంత మాత్రమే తెలుసు అని బాలు అంటాడు. మాట్లాడు ప్రభా, జవాబు చెప్పు. డబ్బు ఎక్కడికి పోలేదు, నా కోడల మీద నింద ఎలా వేశావు అని సత్యం అడుగుతూ ఉంటే, డబ్బులు దొరికాయి కదా, ఇంకేంటి, ఒక మాట అంటే పడలేరా అని మనోజ్ అంటాడు. రే, అందరూ నీలా దులిపేసుకొని వెళ్ళర్రా, పైగా నువ్వు దొంగ పనులు చేసి మాటలు పడ్డావు. నా భార్య ఏ తప్పు చేయకుండా మాటలు పడింది. అది ఈ కొంపు నూరవతి ఏది పడితే అది చెప్పింది. చెయ్యని నేరం మోపి ఒక ఆడపిల్లని దొంగ అనడం హత్యతో సమానం అని బాలు అంటూ ఉంటే, మీనా కేవలం పేదింటి నుంచి వచ్చిందనే కదా అంత పెద్ద నింద వేశావు? మీనా తమ్ముడు వీడు బండి ఎత్తుకెళ్ళాడు కాబట్టి మీనాని దొంగ అన్నావు. మరి రోహిణి తండ్రి 6 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. మరి అప్పుడు రోహిణి కూడా నేరస్తురాలే కావాలి కదా అని సత్యం అంటూ ఉంటే, కామాక్షి అత్త ఇంటికి మీనా వెళ్ళింది, రోహిణి వెళ్ళలేదు అని మనోజ్ అంటూ ఉంటే, ఎందుకు వెళ్ళలేదు? అదే రోజు మీనా కంటే ముందు రోహిణి కూడా వెళ్ళింది అని సత్యం చెప్పడంతో టెన్షన్ పడుతూ ఉంటే అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. మీ అమ్మ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని విద్యతో పందెం వేసి ఆ పందెంలో గెలవడానికి వెళ్ళింది. ఆ విషయం అదే రాత్రి మీ అమ్మ నాతో చెప్పి సంబరపడింది. ఏమా వెళ్ళావా లేదా అని సత్యం నిలదీయడంతో, వెళ్ళను మావయ్య, కానీ నేను ఆ డబ్బు తీయలేదు అంటూ రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు డబ్బులు తీసావని అడగలేదమ్మా, వెళ్ళావా లేదా అని అడిగాను అంతే అని సత్యం అంటూ ఉంటే, వెళ్తే మాత్రం దొంగైపోతుందా అని మనోజ్ అడుగుతాడు. రే, ఆ ముక్క నింద వేసిన ఈ మహాతల్లితో చెప్పరా, వెధవన్నర వెధవ, వెళ్తే దొంగైపోతుందా అని బాలు అంటాడు. రే, ఇప్పుడేంటి, పోయిందనుకున్న డబ్బు తిరిగి వచ్చింది కదా, అది మీరే తీసుకొని ఇక వదిలేయండి, ఇక ఈ విషయం ఎత్తడానికే వేయలేదు అని ప్రభావతి అంటూ ఉంటే, మరి మిగతా 3 లక్షలు ఎవరిస్తారు? నీ ముద్దుల ఎద్దుల కొడుక లేక ఈ పార్లర్ అమ్మ? నీ వల్ల నాకు 5 లక్షలు నష్టం, నువ్వు ఇవ్వాల్సిందే అని బాలు అంటూ ఉంటే, నా దగ్గర ఏం లేవు, నన్నేం చేయమంటావు? నీ భార్య వలిచినట్టు నా మెడలో పుస్తుల తాడు కూడా వలిచి ఇచ్చేయమంటావా అని ప్రభావతి అంటూ ఉంటే, నా పేరు బాలు, నేనే మనోజ్ గారిని కాదు, సత్యం గారి అబ్బాయి బాలు, అంతేకాని ఆ మనోజ్ గారిలా నేను గడ్డి తెన్ను అని బాలు అంటూ ఉంటాడు. అడుగుతున్నాడుగా, ఇవ్వు, నువ్వే కదా కేసు వాపస్ తీసుకున్నావు అంటే తప్పుడు కేసు పెట్టినట్టు నువ్వే ఒప్పుకున్నట్టు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అని సత్యం అనడంతో, రే మనోజ్, ఎవరెవరికో వడ్డీకి ఇస్తున్నావు, నాకు ఇవ్వరా 3 లక్షలు అని ప్రభావతి అడుగుతుంది. నీకు ఇస్తే ఎక్కడి నుంచి కడతావమ్మా? వడ్డీ 5 రూపాయలు, అసలు సంగతి పక్కన పెట్టు, ప్రతి నెల 15,000 కట్టాలమ్మా, ఎక్కడి నుంచి తెస్తావు, ఏ కూలి పని చేస్తావు అని మనోజ్ అనడంతో, చూసావా, అది నీ పెద్ద కొడుకు అసలు రూపం అని బాలు అంటాడు. ఎప్పటికిప్పుడు నిజంగానే అత్తయ్య మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారని రోహిణి అంటూ ఉంటే, అయితే 3 లక్షలు అప్పు ఉన్నట్టు బాండ్ పేపర్ మీద రాసిమన్నాన్న అని బాలు అంటాడు. ఏవండి, వదిలేయండి అని మీనా అంటూ ఉంటే, ఏంటి వదిలేసేది, నాకు వడ్డీ వద్దు, అసలు కావాలి, వడ్డీ మనమే కదా కట్టాలి, అప్పటి వరకు మనమే వడ్డీ కట్టుకుందాం, రాతపూర్వకంగా రాసివ్వాలి అంటూ బాలు బాండ్ పేపర్ తీసుకొచ్చి, నాకు 3 లక్షలు అప్పున్నట్టు 3.5 నెలల్లో తిరిగి ఇస్తున్నట్టు రాయు అంటూ ప్రభావతితో రాయించుకుంటాడు. సంతకం ఎవరు చేస్తారు, సంతలో ఎవరినైనా పిలిచి చేయిస్తావా అని బాలు అనడంతో, ప్రభావతి సంతకం పెట్టి ఇస్తుంది. నీవు ఒక్కదాంది మాత్రం సరిపోదు, నీ పెద్ద కొడుకు సంతకం కూడా కావాలి, నువ్వు ఇవ్వకపోతే వాడి పేకల మీద ఫర్నిచర్ పెట్టి మరీ వసూలు చేస్తాను అని బాలు అంటూ ఉంటే, నాకేం సంబంధం, అమ్మ ఇవ్వాల్సిన డబ్బుకి నేనెందుకు గ్యారంటీ ఇస్తాను, అదేదో అమ్మే చూసుకుంటుంది అని మనోజ్ అంటాడు. నీ కళ్ళు తెరుచుకున్నాయా నేత్రావతి, ఇన్నాళ్ళు పాముకు పాలు పోసి పెంచావని అర్థమైందా అని బాలు అనడంతో, మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి. చి పోరా, నువ్వొక మనిషివా అంటూ సత్యం తిట్టి, సత్యం ఏంటలా చూస్తున్నావు ప్రభా, తప్పు చేసిన ప్రతిసారి లెక్క తప్పు చేసిన స్టూడెంట్ లాగా అమాయకంగా నిలబడతావు చూడు, అప్పుడు నువ్వు నా కళ్ళకు అచ్చం పసిదానిలానే కనిపిస్తావు, నీ లెక్క తప్పడానికి
నేను ఒక కారణమే నిన్ను అలా తయారు చేశాను. భార్య తప్పు చేసిన భర్తకి అందులో సగం బాధ్యత ఉంటుంది. మీ పొరపాట్లకు నాకన్నా పెద్ద సాక్షి ఎవరుంటారు అంటూ సత్యం సంతకం పెడుతూ ఉంటాడు. అంతా ఓకే, మరి నా భార్యని దొంగ అన్నందుకు క్షమించమని అడగాలి కదా అని బాలు అంటూ ఉంటే, ఏవండి మీకు దండం పెడతాను, నేను నిర్దోషినని తేలింది, అంతే చాలు, అత్తని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దండి అని మీనా అంటూ ఉంటే ఇంకా బాలు ప్రభావతి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాడు. రే ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే, ఏ యాంగిల్లో నువ్వు మా నాన్నకి పాపలా కనిపించావు పాపావతి, నువ్వు ఒక పెద్ద పాపంవతి అని బాలు అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.